గుణశర్మ కథ. ఉజ్జయినిలో ఆదిత్య శర్మ అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతను ఒక సన్యాసితో స్నేహం చేశాడు. ఆ సన్యాసి యక్షిణిని సాధించినవాడు. అయితే ఆ యక్షిణి విద్యున్మాల అనే యక్షినికి చెలికత్తి. ఆ యక్షిని ద్వారా ఆదిత్య శర్మ అందరి యక్షిణులలోకి ఉత్తమురాలు సులోచన అనే యక్షిని అని గ్రహించి దక్షిణ దేశానికి వెళ్లి విష్ణుగుప్తుడనే సన్యాసి ద్వారా సులోచన మంత్రవిధి నేర్చుకొని సంపూర్ణ హోమం చేసి సులోచనను సిద్ధింపచేసుకున్నాడు. తన వెంట ఉంటూనే 6 మాసాలు బ్రహ్మచర్యం అవలంబించినట్టయితే ఆదిత్య శర్మకు సర్వజ్ఞుడైన కొడుకును కంటానని మాట ఇచ్చి సులోచన అతన్ని తన విమానంలో అలకాపురానికి తీసుకుపోయింది. ఆదిత్య శర్మ 6 నెలలు బ్రహ్మచర్యం అవలంబించాక కుబేరుడు అతన్ని చూసి ఎంతగానో మెచ్చుకొని సులోచనకు అతనికి దేవతా వివాహం జరిపించాడు. తర్వాత వారికి గుణశర్మ అనే కుమారుడు కలిగాడు. కొంతకాలం జరిగాక కుబేరుడు వద్దకు దేవేంద్రుడు వచ్చాడు. అందరూ ఇంద్రుణ్ణి చూడగానే నిలబడ్డారు. ఆదిత్య శర్మ పరాకున ఉండి లేవలేదు. అది చూసి ఇంద్రుడు, "నువ్వీ లోకంలో ఉండతగవు, మానవ లోకానికి వెళ్ళిపో" అని అన్నాడు. అలాంటి శిక్ష తన భర్తకు ఇవ్వవద్దని సులోచన ఇంద్రుణ్ణి వేడుకొన్నది. "నా మాట వృధా కారాదు. అతను వెళ్ళకపోతే అతని కొడుకునైనా మానవలోకానికి వెళ్ళి తీరాలి" అన్నాడు ఇంద్రుడు. తప్పేది లేదు కనుక ఆదిత్య శర్మ తన కొడుకైన గుణశర్మను అతన్ని మేనమామల ఇంట దించి తాను అలకా నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. గుణశర్మకు ఉజ్జయిని రాజైన మహాసేనుడితో స్నేహమయ్యింది. గుణశర్మ దేవతా అంశ గలవాడు కనుక సకల విద్యలు తెలిసినవాడు, మహాసూరుడు, గొప్ప అందగాడు. రాణి అయిన అశోకవతికి గుణశర్మ మీద మోహం పుట్టుకు వచ్చింది. ఆమె తన భర్తను అడిగి గుణశర్మ దగ్గర వీణ వాయించటం నేర్చుకోవడం ప్రారంభించింది. ఒకనాడు ఎవరూ దగ్గర లేని సమయంలో రాణి మనసు విప్పి అతనిపై తనకు గల కోరికను చెప్పేసింది. గుణశర్మ ఆమె బుద్ధి మరల్చడానికి ఎంతో ప్రయత్నించాడు. తన బుద్ధి మారదని, గుణశర్మ తన కోరిక తీర్చకపోతే అతన్ని చంపుతానని చస్తానని రాణి అన్నది. అలా చావటానికి తనకు అభ్యంతరం లేదన్నాడు గుణశర్మ. అప్పటికీ వదలక ఆమె అతన్ని తన కోరిక తీర్చమని కాళ్ళా వేళ్ళా పడింది. తొందర పడవద్దని, ఆమె కోరిక తీర్చుతానని గుణశర్మ అబద్ధపు వాగ్దానం చేసి అప్పటికే తప్పించుకున్నాడు. కొద్ది రోజులు గడిచాక మహాసేనుడు సోముడనే శత్రువుతో యుద్ధం ప్రారంభించాడు. ఆ సమయం చూసి గౌడరాజైన విక్రమశక్తి అనే మరొక శత్రువు మహాసేనుడిపైకి యుద్ధానికి వచ్చాడు. ఇద్దరు శత్రువుల మధ్య ఇరికిన తన రాజును కాపాడటానికి గుణశర్మ అంతర్ధాన విద్య ద్వారా అర్ధరాత్రి వేళ విక్రమశక్తి శిబిరానికి వెళ్ళి ఆ రాజును లేపి, "రాజా, నేను విష్ణుదూతను. విష్ణు భక్తుడివి గనుక నన్ను ఆ దేవుడు పంపి నీకు సలహా ఇవ్వమన్నాడు. నువ్వు మహాసేనుడితో సంధి చేసుకొని తిరిగి పోకపోతే నీకు నీ సేనకు ఘోర ప్రమాదం" అని అన్నాడు. విక్రమశక్తి ఆ విష్ణుదూతను నమ్మి విక్రమసేనుడితో సంధి చేసుకొని సైన్యంతో సహా తిరిగి వెళ్ళిపోయాడు. మహాసేనుడు సోమకుణ్ణి జయించాడు. తర్వాత కొద్ది కాలానికి మహాసేనుడికి విక్రమశక్తికి మధ్య దారుణమైన యుద్ధం జరిగింది. అందులో ప్రబల శత్రువులైన ఇద్దరు రాజులు కత్తి యుద్ధానికి తలపడ్డారు. ఆ ద్వంద్వ యుద్ధంలో మహాసేనుడు కాలు జారి పడిపోయాడు. వెంటనే విక్రమశక్తి అతన్ని చంపాలని కత్తి ఎత్తాడు. సమీపంలో ఉన్న గుణశర్మ చక్రం ప్రయోగించి విక్రమశక్తి ఎత్తిన చేతిని నరికేశాడు. వెంటనే పరిఘతో విక్రమశక్తిని చంపేశాడు. విక్రమశక్తి చావటంతో అతని రాజ్యం మహాసేనుడిది అయ్యింది. గుణశర్మ తన ప్రాణాలను అప్పటికే 5 సార్లు కాపాడాడని లెక్కగట్టి, "బ్రాహ్మడా, నీ రుణం ఎలా తీరుతుంది?" అన్నాడు మహాసేనుడు. మహాసేనుడితో పాటు గుణశర్మ ఉజ్జయినికి తిరిగి రాగానే రాణి అశోకవతి తిరిగి అతన్ని పీడించసాగింది. కానీ గుణశర్మ ఎంతమాత్రమూ చలించలేదు. చివరకు అశోకవతికి రోషం వచ్చి గుణశర్మ తనను బలాత్కరించబోయాడని రాజుతో అన్నది. రాజు ఆమె మాట నమ్మి గుణశర్మను చంపడానికి నిశ్చయించాడు. అయితే అది బహిరంగంగా చెయ్యటానికి ఆయనకు ధైర్యం చాలలేదు. అతను రాజు ప్రాణాలను చాలాసార్లు కాపాడిన సంగతి అందరికీ తెలుసు.
గుణశర్మ తన భార్యను చెరచబోయాడని నలుగురికి తెలియనివ్వటం కూడా యశస్సు కాదు అనిపించింది. అందుచేత మహాసేనుడు గుణశర్మను యుక్తిగా చంపటానికి నిశ్చయించాడు. ఒకనాడు నిండు సభలో రాజు, ఈ గుణశర్మ కంటే నాకు ఆప్తులు లేరని ఇతన్ని అందలమెక్కించాను. ఒకప్పుడు నా శత్రువైన విక్రమశక్తి తన వేగులవాణ్ణి నాకు వంటవాడుగా పంపి నాకు విషం పెట్టించ ప్రయత్నించాడు. అప్పుడు ఈ గుణశర్మ నన్ను ఆ విషపు పచ్చడి తినకుండా చేసి నా ప్రాణం కాపాడినట్టు నటించాడు. కానీ అదంతా ఒక నాటకం. ఈ గుణశర్మ నాకు ద్రోహం చేసి విక్రమశక్తి దగ్గర డబ్బు సంపాదించాలని యత్నించి రాయభారాలు నడిపాడు. డబ్బు వృధా చెయ్యటం దేనికని విక్రమశక్తి వంటవాణ్ణి చంపి నాకు విషం పెట్టించి ప్రయత్నించాడు. గుణశర్మ పెద్ద రాజద్రోహి అని అన్నాడు. ఈ కట్టుకథ ఎవరి కల్పన అని గుణశర్మ రాజుని అడిగాడు. పచ్చడిలో విషం ఉన్న సంగతి నీకు అసలు ఎలా తెలిసింది అని రాజు గుణశర్మను ఎదురు ప్రశ్నించాడు. ప్రజ్ఞ గలవాడికి అన్నీ తెలుస్తాయి అన్నాడు గుణశర్మ. రాజు అతన్ని చంపబోయాడు. గుణశర్మ తప్పించుకొని తన పైకి వచ్చిన రాజభటులను చంపుతూ అంతర్ధాన విద్యతో అందరి కళ్ళు కప్పి ఉజ్జయిని నుంచి బయటపడి దక్షిణ దేశానికి బయలుదేరాడు. ఒక గ్రామంలో ఒక మర్రి చెట్టు కింద అగ్నిదత్తుడనే బ్రాహ్మణుడు తన శిష్యుల చేత అధ్యయనం చేయిస్తున్నాడు. గుణశర్మ అక్కడికి వెళ్లి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేశాడు. అగ్నిదత్తుడు గుణశర్మ ద్వారా అతని తండ్రి కథ అతని కథ విని, బాబు, ఈ గ్రామం నా అగ్రహారమే, మా ఇంటికి రా, ఇక్కడ నువ్వు సుఖంగా ఉండవచ్చు అని అన్నాడు. అగ్నిదత్తుడి ఇల్లు పుష్కలమైనది. అన్ని సంపదలతో పాటు ఆయనకు సుందరి అనే చక్కని చుక్క అయిన కుమార్తె కూడా ఉన్నది. సుందరిని గుణశర్మ చేసుకుంటే బాగుండునని బ్రాహ్మణుడికి తోచింది. ఆ పిల్ల భవిష్యత్తు ఎలాగుంటుందో సాముద్రికాన్ని బట్టి చెప్పించుకునే విషయం మీద ఆమెను ఆ బ్రాహ్మణుడు గుణశర్మకు చూపాడు. ఈమెకు ముక్కు మీద పక్షం మీద పుట్టుమచ్చలు ఉన్నాయి. అందుచేత ఈ పిల్లకు సవతులు ఉంటారు అన్నాడు గుణశర్మ. అదొక అశుభం అనరాదులే. సవతులు ఉన్నారంటే సంపన్నుడే దాన్ని చేపడతాడన్నమాట. పిల్లలో ఇతర అశుభ లక్షణాలు ఏమీ లేవు కదా అన్నాడు అగ్నిదత్తుడు. సలక్షణమైన పిల్ల, అశుభాల మాటే లేదు అన్నాడు గుణశర్మ. కొన్ని రోజులు గడిచాక అగ్నిదత్తుడు గుణశర్మతో, నాయనా, మా సుందరిని పెళ్ళాడి ఇక్కడే ఉండిపో, వేరే ఏ దేశమో పోవటం దేనికి అని అన్నాడు. అయ్యా, అంతకంటే నిజంగా కోరదగినది ఏముంటుంది? కానీ ఉజ్జయిని రాజు అకారణంగా నాకు చేసిన అన్యాయానికి ఎంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు. నేను ఏ సుఖమూ అనుభవించలేని స్థితిలో ఉన్నాను అన్నాడు గుణశర్మ. ఎంత పండితుడివి, నువ్వు కూడా ఇలా మాట్లాడుతావేమిటి? మూఢుడు చేసిన అవమానం నీలాంటి పవిత్రుణ్ణి అంటుతుందా అన్నాడు అగ్నిదత్తుడు. ఉజ్జయిని ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది. ఆ రాజు నాకేదైనా హాని తలపెట్టవచ్చు. నేను తీర్థయాత్రలు చేసుకుంటూ జీవితం ముగిస్తాను అన్నాడు గుణశర్మ. శాస్త్రోక్తంగా అగ్ని కార్యము పితృకార్యము చేసుకోలేని వాళ్ళకే తీర్థయాత్రలు. నీ కోసం చక్కని పాతాల గృహం కట్టిస్తాను. నా కుమార్తెను పెళ్ళాడి నరమానవుడి కంట పడకుండా అందులో సుఖంగా ఉండు అన్నాడు అగ్నిదత్తుడు. సుందరిని పెళ్ళాడమంటే వద్దనేవాడు ఎవడైనా ఉంటాడా? కానీ పెళ్లి ఇప్పుడు కాదు. నేను ఏ దేవుణ్ణైనా ఆరాధించి కృతజ్ఞుడైన మహాసేనుడికి ప్రాయశ్చిత్తం చేసి ఆ తరువాత పెళ్లి చేసుకుంటాను అన్నాడు గుణశర్మ. అగ్నిదత్తుడు అతనికి ఒక చక్కని పాతాల గృహం కట్టించి అందులో గుణశర్మను ప్రవేశపెట్టి తన గురువు ఉపదేశించిన కుమార మంత్రాన్ని అతనికి ఉపదేశించాడు. గుణశర్మ సుందరి చేత సేవలు పొందుతూ కుమార మంత్రం ఆరాధించి కుమారస్వామిని ప్రత్యక్షం చేసుకొని అక్షయ ధన కోసం సంపాదించాడు. తర్వాత అతను సుందరిని పెళ్ళాడి సైన్యాలను సమీకరించుకొని ఉజ్జయినిపై దండెత్తి వెళ్లి మహాసేనుణ్ణి జయించి అశోకవతి దుర్మార్గాన్ని బహిరంగంగా చాటి ఉజ్జయిని సామ్రాజ్యానికి తానే రాజై అనేక మంది రాజకుమార్తెలను పెళ్ళాడి చక్రవర్తిగా పేరు సంపాదించి సుఖంగా ఉన్నాడు. వృత్తి విద్య. జయపురం రాజుకు జయంతుడని ఒకే ఒక్క కొడుకు ఉండేవాడు. అతనికి జయపాలుడనే చెలికాడు ఒకడు ఉండేవాడు.
ఈ ఇద్దరు గుర్రాలు ఎక్కి రోజు ఉదయం బయలుదేరి కొండల్లో వేటకు పోయి సాయంకాలానికి తిరిగి వచ్చేవారు. వేటకి పోయేటప్పుడు జయంతుడు జయపాలుడు అతి సాధారణమైన దుస్తులు, ఒకే రకమైనవి ధరించేవారు. చూసేవారికి ఎవరు రాజు కొడుకైనది, ఎవరు సేవకుడైనది తెలిసేది కాదు. ఒకరోజు జయంత జయపాలులు వేటాడి అలసిపోయి సాయంకాలం వేళ తిరిగి వస్తూ ఉండగా జయంతుడికి తగని దాహమయ్యింది. వాళ్ళు ఒక గ్రామం వెలుపల ఉన్న బావి వద్దకు వచ్చారు. ఆ బావి దగ్గర కొందరు ఆడపిల్లలు నీరు చేదుతున్నారు. జయంతుడు వారిని సమీపించి తాగటానికి మంచినీరు ఇవ్వమని అడిగాడు. ఒక పిల్ల తన కడవలో నుంచి లోటాలోకి నీరు వంచి జయంతుడికి ఇవ్వబోయింది. మరొక పిల్ల ఆమె చేతి లోటా లాగేసుకొని ఆ నీరు అవతల పారబోసి మరొకసారి లోటా నుంచి ఆ నీటిని కూడా అవతల పారబోసింది. అలా ఆ పిల్ల 6 సార్లు లోటాను నీటితో నింపి అవతల పారబోసి ఏడోసారి నింపిన లోటాను జయంతుడి చేతికి అందించింది. జయంతుడు ఆ నీటిని ఆత్రంగా తాగి, మొదటిసారి నీరు ఎందుకు ఇచ్చావు కాదు, నన్ను ఏడ్పించటానికా, ఉడికించటానికా అని ఆ పిల్లను అడిగాడు. ముక్కు ముఖమో తెలియని వాళ్లను బాధించే అలవాటు మాకు లేదు. నీరు చాలా చల్లగా ఉన్నది. మీరు మరీ వేడెక్కి ఉన్నారు. అందుచేత కాస్త జాప్యం చేశాను అన్నది ఆమె. ఆమె ఇచ్చిన జవాబుకు జయంతుడు ఆశ్చర్యపోయాడు. ఆమె చాలా అందగత్తెగా కూడా ఉన్నది. నీ పేరేమిటి అని అడిగాడు ఆమెను. నా పేరు మాధవి. మా తండ్రి గొర్రెల కాపరి. ఎందుకలా అడిగారు అన్నది ఆమె. అడగకూడదా? తప్పా అన్నాడు జయంతుడు ఆశ్చర్యంతో. తప్పు కానట్టయితే మీ పేరేమిటో మీరెవరో కూడా చెప్పవద్దా అని ప్రశ్నించింది మాధవి. నిజం చెప్పనా, అబద్ధం చెప్పనా అని జయంతుడు అడిగాడు. మీ స్వభావానికి తగినట్టు ఏదో ఒకటి చెప్పండి అన్నది మాధవి. నిజమే చెప్పాలనుకో, కానీ నేనెవరో ఇప్పుడు చెప్పలేను. తర్వాత నీకు తప్పక తెలుస్తుందని మట్టుకు మాట ఇస్తున్నాను అన్నాడు జయంతుడు. తర్వాత జయంతుడు జయపాలుడు అక్కడ నుంచి కదలి తమ నగరానికి వెళ్ళిపోయారు. మాధవి తప్ప తనకు మరొక భార్య అవసరం లేదని ఆనాడే జయంతుడు రూఢి చేసుకున్నాడు. అతని మనసు మారదని గ్రహించాక అతని తల్లిదండ్రులు ఈ పెళ్లికి సమ్మతించారు. రాజుగారి కొలువులో ఉండే 2 పెద్ద ఉద్యోగులు ప్రధానానికని కొన్ని రత్నాభరణాలు, పట్టుబట్టలు తీసుకొని జయపాలుణ్ణి వెంటబెట్టుకొని మాధవి ఉండే గ్రామానికి వెళ్లి ఆమె తండ్రి అయిన గొర్రెల కాపరిని కలుసుకున్నారు. రాజుగారు తమ కుమారుడికి మీ అమ్మాయిని చేసుకోగోరుతున్నారు. ఈ పెళ్లి జరిగితే రాజుగారి అనంతరం మీ అమ్మాయి పట్టపురాణి అవుతుంది అని చెప్పారు వాళ్ళు గొర్రెల కాపరితో. వచ్చిన వాళ్లకు ఫలాలు తెచ్చి ఇచ్చి మగ్గం మీద తివాసి నేయటానికి కూర్చున్న మాధవిని చూసి ఆమె తండ్రి, నాదేమీ లేదు, అంతా దాని ఇష్టం అంటూ మాధవిని పిలిచాడు. ఆమె మగ్గం మీద నుంచి లేచి వచ్చింది. జయపాలుడు ఆమెకు ప్రధానపు నగలు, బట్టలు చూపి, రాజుగారు వీటిని నీ కోసం పంపారు అని అన్నాడు. ఆమె వాటికేసి నిర్లక్ష్యంగా ఒక్కసారి చూసి, రాజుగారికి నా పైన ఇంత అనుగ్రహం దేనికి కలిగిందో అని అన్నది. రాజకుమారుడైన జయంతుడికి ఒకనాడు నువ్వు మంచినీరు ఇచ్చావు. అతనికి నువ్వంటే ఇష్టమయ్యింది. అతనికి నీకు పెళ్లి చెయ్య నిశ్చయించి రాజుగారు నీకు ఈ రత్నాల పట్టెడ, రవ్వల ఉంగరము, కంకణాలు, పట్టుబట్టలు పంపారు అన్నాడు జయపాలుడు. అయితే ఆనాడు నేను నీళ్ళిచ్చినది రాజకుమారుడిక, అందచందాలు గలవాడి, కానీ అతనికి వృత్తి విద్య ఏదైనా తెలుసునా అని మాధవి అడిగింది. అతను రాజుగారి కొడుకు. అతనికి అన్ని వృత్తుల వారు సేవకులే. అలాంటప్పుడు అతనికి వేరే వృత్తి విద్య దేనికి అని జయపాలుడు అన్నాడు. కావచ్చుగాక, కానీ కాలం ఎలా నడిచేది ఎవరు చెప్పగలరు? ఇవాళ యజమాని అయినవాడు రేపు సేవకుడు కావచ్చు. రాజయ్యేది, సేవకుడయ్యేది ప్రతి వాడికి ఒక వృత్తి విద్య తెలిసి ఉండాలి. రాజకుమారుడంటే నాకిష్టమే గాని వృత్తి విద్య రానివాణ్ణి నేను పెళ్లాడలేను. ఈ నగలన్నీ తీసుకుపోండి. రాజకుమారుడికి నా క్షమాపణలు చెప్పండి అన్నది మాధవి. రాజదూతలు తిరిగి వెళ్లి మాధవి అన్న మాటలు చెప్పగానే జయంతుడి తల్లిదండ్రులు పరమానందం చెంది
ఇక తమ కుమారుడు తనకు తగిన రాజకుమార్తెను ఎవరినైనా పెళ్లాడగలడని ఆశపడ్డారు. కానీ జయంతుడు, మాధవి నిజం చెప్పింది. అందరిలాగా నేను కూడా ఏదో వృత్తి విద్య నేర్చుకోవాల్సింది అని అన్నాడు. రాజు తన మంత్రులందరి సలహాను పొంది తన కొడుకు సరిగతో బట్టలు అల్లడం నేర్చుకున్నట్టయితే ఘనంగా ఉంటుందని నిశ్చయించారు. దేశ దేశాల నుంచి సరిగ నిపుణులను పిలిపించి జయంతుడికి బంగారు పోగులతో చిత్ర విచిత్రమైన బట్టలు అల్లడం నేర్పించారు. కొంతకాలమయ్యాక అతను ఒక అందమైన బంగారు వస్త్రం నేసి జయపాలుడు ద్వారా దాన్ని మాధవికి కానుకగా పంపాడు. ఇలాంటి పనితనం తెలిసిన వాడికి దారిద్ర్య బాధ ఉండదు. నేను రాజకుమారుణ్ణి పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నాను అన్నది మాధవి. త్వరలోనే జయంతుడికి మాధవికి మహావైభవంగా వివాహం జరిగింది. ఈ వివాహం జరిగిన కొద్ది కాలానికే జయపాలుడు కనిపించకుండా పోయాడు. అతని కోసం తెగ వెతికి చివరకు ఆశ వదులుకున్నారు. మరికొంత కాలానికి రాజుగారు వృద్ధాప్యం వల్ల పండురాలినట్టు రాలిపోయాడు. జయంతుడు రాజుగా అభిషేకం పొందాడు. ఒకనాడు మాధవి తన భర్తతో, మీరు పేరుకు రాజన్న మాటే గాని మీకు రాజ్యం గురించి ప్రజలను గురించి నిజంగా ఏ పాటి తెలుసు? ఏమీ తెలీదు. మీ దగ్గర కొలువు చేసేవారు అంతా దివ్యంగా ఉన్నదని చెబుతారు. అది ఏమాత్రమో నిజం కాకపోవచ్చు. మీరు అడపాదడపా మారువేషాలు వేసుకొని ఏ బిచ్చగాడుగానో వర్తకుడుగానో నటిస్తూ రాజ్యమంతటా సంచారం చేసి వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటూ ఉండాలి అని అన్నది. అది నిజమే మాధవి. నేను సామాన్యపు దుస్తులు ధరించి వేటకు వెళ్లే రోజులలో నాకు గ్రామాలలో ఉండే సంగతులన్నీ తెలుస్తూ ఉండేవి. ఇప్పుడు రాజభవనంలో బందీని అయ్యాను. నేను వెళ్ళిపోతే రాజ్యభారం ఎవరు మోస్తారు అన్నాడు జయంతుడు. నేను మోస్తాను, విచారించకండి. మీరు రాజధానిలో లేరన్న సంగతి కూడా ఎవరికీ తెలియనివ్వను అన్నది మాధవి. ఆ ప్రకారమే జయంతుడు ఒక పేద రైతులాగా వేషం వేసుకొని రాజ్యమంతటా సంచారం చెయ్యటానికి బయలుదేరాడు. అతను ఒకనాడు శక్తిపాదం అనే నగరం చేరి రచ్చబండ వద్ద కూర్చొని ఉండగా అటుకేసి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆ వృద్ధుడి వెంట అనేక మంది శిష్యులు ఉన్నారు. ఆయనకు ముందుగా కొందరు నౌకర్లు తొలగండి తొలగండి అని జనాన్ని హెచ్చరిస్తూ పోతున్నారు. మరికొందరు ఆ వృద్ధుడి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఎవరి స్వామి అని జయంతుడు తన సమీపంలో నిలబడి ఉన్న ఒక మనిషిని అడిగాడు. ఇంత గొప్పవాణ్ణి ఎరగవా? శక్తి ఆలయం పెద్ద పూజారి, మహాత్ముడు. కాలి కింద చీమలు చిన్న చిన్న పురుగులు నలిగి చస్తాయని నేలపైన నడవడు. ఆయనను శక్తియోగి అంటారు అన్నాడు ఆ మనిషి. శక్తియోగి రచ్చబండ దగ్గర ఆగి తన భృత్యులు పరిచిన రత్న కంబలి మీద కూర్చొని విశ్రాంతి తీసుకోసాగాడు. జనం ఆయన చుట్టూ చేరి ఆయన ముందు సాష్టాంగాలు పడసాగారు. జయంతుడు కూడా ఆ జనంతో పాటు ముందుకు వెళ్ళాడు. అతను కొత్తవాడిని శక్తియోగి కనిపెట్టి, ఎవరు నాయనా నువ్వు? ఏం పని చేస్తావు అని అడిగాడు. మాది దూరదేశం, ఎక్కడన్నా పని దొరుకుతుందేమోనని చూస్తూ తిరుగుతున్నాను అన్నాడు జయంతుడు. పనే కదా, నేను చూపిస్తాను, నా వెంటరా అన్నాడు ఆ శక్తియోగి. జయంతుడు సమ్మతించినట్టు తల ఆడించాడు. శక్తియోగి తన శిష్యుల చెవిలో ఏదో చెప్పాడు. వాళ్ళు వెంటనే బయలుదేరి వెళ్లి కూలివాళ్ల చేత ఏవేవో సరుకులు మోయించుకుంటూ తిరిగి వచ్చారు. అప్పుడు శక్తియోగి లేచి నిలబడి తనను చూడవచ్చిన పౌరులందరినీ ఆశీర్వదించి తన శిష్యులను బరువులు మోసే వాళ్లను వెంటబెట్టుకొని బయలుదేరాడు. జయంతుడు కూడా వారి వెంటనే వెళ్ళాడు. కొంతసేపటికి అందరూ నగరం దాటి ఒక ఎత్తైన ప్రాకారం గల చోటు చేరుకున్నారు. ఆ ప్రాకారానికి ఒక పెద్ద ద్వారం ఉన్నది. శక్తియోగి పెద్ద తాళం చెవితో ఆ ద్వారం తలుపులు తెరిచాడు. లోపల ప్రాకారపు గోడల మధ్య ఒక ఆలయం ఉన్నది. దాని చుట్టూ గదులు ఉన్నాయి. కూలివాళ్లు తమ మూటలను ఆలయం ముందు దించారు. ఆ కూలీలను జయంతుడు శక్తియోగి ఆలయం వెనుక ప్రాంతానికి తీసుకుపోయి ఒక ఇనప తలుపు తెరిచి, మీరంతా లోపలికి వెళ్ళండి, మీరు చేసే పనులు చెబుతారు అన్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే శక్తియోగి ఇనప తలుపు బయటి నుంచి మూసి తాళం పెట్టాడు. లోపల చీకటిగా ఉన్నది. దారి కూడా దిగువకు పోతున్నది. అలా కొంత దూరం భూగర్భంలోకి ఏటవాలుగా దిగి వెళ్ళాక
దూరాన చిన్న దీపం కనబడింది. అదే సమయంలో నల్లటి ఆకారం ఒకటి దారికి అడ్డంగా వచ్చింది. జయంతుడు ఆ ఆకారాన్ని సమీపించి చూశాడు. ఎవరో అస్థిపంజరంలాగా ఉన్నది. నా వెంట రండి, అంతా చూపిస్తాను అంటూ ఆ మనిషి కొత్తగా వచ్చిన వాళ్లను భూగర్భంలో ఉన్న వేరువేరు గదులలోకి తీసుకుపోయాడు. వాటిని చూస్తూ ఉంటే జయంతుడికి నరకం స్ఫురించింది. ఒక చీకటి గుహలో ఎంతో మంది మరణ వేదనలో ఉన్నారు. మరొక గుహలో కొన్ని వందల మంది వేరువేరు పనులు చేస్తున్నారు. అందరూ పాలిపోయి చావటానికి సిద్ధంగా ఉన్నట్టే ఉన్నారు. ఆ అస్థిపంజరం లాంటి మనిషి వాళ్లకు ఇలా చెప్పాడు: ఆ రాక్షసి పూజారి మమ్మల్ని కూడా మిమ్మల్ని తెచ్చినట్టే మోసం చేసి ఇక్కడికి తెచ్చాడు. నేనిక్కడ ఎన్నేళ్లుగా ఉన్నానో తెలీదు. నాతో బాటు వచ్చిన వాళ్లలో ఒక్కడూ చావక మిగలలేదు. ఈ రాక్షసులు పనులు నేర్చిన వాళ్లను, నేర్వని వాళ్లను కూడా తెస్తారు. పనులు చేతనైన వాళ్లను పనులు చేయించి చంపుతారు. మిగిలిన వాళ్లను నరికి చంపుతారు. మొత్తం మీద అందరినీ వండుకొని తింటారు. నరభక్షకులు, పిశాచాలు. పెద్ద పూజారికి మిగిలిన పూజారులంతా తోడు దొంగలు. అతను మాట్లాడుతూ ఉండగానే జయంతుడు అతన్ని గుర్తుపట్టాడు. అతను జయపాలుడు. కాని ఆశ్చర్యంతో గుండె అవిసి చస్తాడేమోనని జయంతుడు అతనికి తానెవరో చెప్పలేదు. ఇంతలో అడుగుల చప్పుడు అయ్యింది. యమకింకరుడు లాంటి ఒక పూజారి కొందరు సాయుధులను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చి, మీరేనా కొత్తగా వచ్చిన వాళ్ళు అని అడిగాడు. అవును ధర్మప్రభు అన్నాడు జయంతుడు. మీలో వృత్తి పని చెయ్యగలవారు ఎవరు అని పూజారి అడిగాడు. మేమందరమూ చేస్తాము. మేము సరిగా బట్టలు అల్లగలము. వాటి ఖరీదు బంగారానికి 100 ఉంటుంది అన్నాడు జయంతుడు. నిజమా అన్నాడు పూజారి. పనిముట్లు తెండి, మీరే చూస్తారు అన్నాడు జయంతుడు. మీకు ఏమేం పనిముట్లు కావాలి, ఏం ముడిసరుకు కావాలి? జయంతుడు జవాబు చెప్పి, మేము మాంసం తినము, దయచేసి మాకు శాకాహారం ఇప్పించండి అని అన్నాడు. పూజారి వెళ్ళిపోయే వాళ్లకు భోజనం పంపాడు. జయంతుడు ఆ ఆహారాన్ని తనతో ఉన్న వాళ్ళకే గాక జయపాలుడికి ఇంకా గుహలో బతికి ఉన్న వాళ్లకు కూడా పంచిపెట్టాడు. పూజారి పంపిన వస్తువులతో అతను అద్భుతమైన జరీ దుప్పటి అల్లాడు. అందులో తాను అక్కడ చూస్తున్న దృశ్యాలను చిత్రించడమే గాక ఒక సందేశం కూడా అల్లాడు. దాన్ని అందరూ తేలికగా చదవలేరు. పూజారి వచ్చి ఆ సరిగ దుప్పటిని చూసి పనితనాన్ని మెచ్చుకున్నాడు. ఇది బంగారానికి 100 విలువ చేస్తుందనే గాని పనితనం తెలిసిన వాళ్ళైతేనే బంగారానికి 200 రెట్లిచ్చైనా కొనేస్తారు. అయితే అలా పనితనం తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? రాణి మాధవదేవి తప్పిస్తే అన్నాడు జయంతుడు పూజారితో. పూజారికి దురాశ పుట్టింది. మిగిలిన పూజారులెవరికీ తెలియకుండానే దీన్ని తీసుకుపోయి రాణి మాధవీదేవికి అమ్మి లాభం అంతా తానే కాజేద్దామని ఆ దుర్మార్గుడు నిశ్చయించుకున్నాడు. వాడు ఆ బంగారు దుప్పటిని పెద్ద పూజారికి కూడా చూపకుండా జయపురానికి బయలుదేరి వెళ్ళాడు. తన కోసం ఎవరో వర్తకుడు అమూల్యమైన సరిగ వస్త్రం తెచ్చినట్లు నౌకర్లు చెప్పేసరికి మాధవి పూజారిని లోపలికి రానిచ్చింది. ఆమె పూజారి ఇచ్చిన దుప్పటిని విప్పి చూశాక, దీని వెల ఎంత అని అడిగింది. మహారాణి, బంగారానికి 300 రెట్లు. పనితనం చూసినట్లయితే దాని విలువ తమరే గ్రహించగలరు. నాణ్యం గుర్తించగలరనే ధైర్యంతోనే ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు పూజారి. మాధవి నమ్మలేకుండానే దుప్పటి విప్పింది. మరుక్షణమే ఆమెకు తన భర్త అందులో అల్లిన సందేశం కంటబడింది. ప్రియమైన మాధవి, నేను నరకంలో చిక్కుకుపోయాను. ఈ బట్టను నీ దగ్గరికి తెచ్చినవాడు అక్కడి యమకింకరులలో ఒకడు. జయపాలుడు కూడా ఇక్కడే ఉన్నాడు. శక్తి పాదానికి తూర్పున ఉన్న ప్రాకారాల మధ్య నేల అడుగున ఉన్న గుహలలో మా కోసం వెతికించు. నువ్వు ఆదుకోకపోతే మేమంతా చచ్చిపోతాము. జయంతుడు. మాధవి ఈ సందేశం చూసుకొని కొయ్యబారిపోయింది. ఆమె ఆ బంగారు దుప్పటి పనితనం మెచ్చుకుంటున్న దానిలాగా చాలాసేపు చూసి తనను తాను తమాయించుకొని చివరకు, నువ్వన్నట్టు దీనికి విలువ కట్టడం సాధ్యం కాదు. అర్ధరాజ్యం ఇచ్చినా నష్టం లేదు. నువ్వడిగిన దానికన్నా ఎక్కువే ఇప్పిస్తాను అంటూ ఆమె తమ మంత్రికి ఒక ఉత్తరం రాసి నౌకరికి ఇస్తూ, దీన్ని ఈ మనిషిని మంత్రిగారికి అప్పజెప్పు
అని అన్నది. పూజారి నౌకరు వెంట వెళ్ళాడు. మంత్రి మాధవి రాసిన ఉత్తరం చూస్తూనే పూజారిని కాళ్ళు చేతులు కట్టేయించి కారాగృహంలో పడేయించాడు. ఒక్క ఘడియ లోపల మాధవి పెద్ద సేనను వెంటబెట్టుకొని శక్తిపాదానికి తూర్పున ఉన్న ఆలయ ప్రాకారం మీదకి దాడి చేసి ద్వారాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించింది. పెద్ద పూజారి శక్తియోగితో పాటు తత్తిమ పూజారులందరూ దొరికిపోయారు. ఖైదీలందరూ విముక్తులయ్యారు. అప్పటికి జయపాలుడు జయంతుణ్ణి గుర్తించాడు. అతను జయంతుడితో, ఇవాళ మాధవీదేవి మన ప్రాణాలను కాపాడింది అని అన్నాడు. వెర్రివాడా, నన్ను వృత్తి విద్య నేర్చుకోమన్ననాడే మన ప్రాణాలను కాపాడింది అన్నాడు జయంతుడు. తర్వాత జయంతుడు తన భార్యను జయపాలుణ్ణి వెంటబెట్టుకొని రాజధానికి తిరిగి వెళ్లి శక్తియోగి లాంటి దుర్మార్గులను కనిపెట్టి హతమార్చుతూ చాలా కాలం పాటు రాజ్యం చేశాడు. స్త్రీ సహాయం. పూర్వం వర్ధమానుడనే రాజు మంజరి అనే రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. మంజరి చాలా చక్కనిది కావటం చేత రాజు అస్తమానము ఆమెతోనే సుఖాలలో మునిగి తేలుతూ రాజకార్యాలు కూడా చూడటం మానేశాడు. ఇలా 5 ఏళ్లు గడిచాయి. మంత్రులు మొదలు కాగల వారికి 2 విధాల బాధ కలిగింది. ఒక సంగతి, రాజుగారు రాజ్యభారం ఏమాత్రం మీదన వేసుకోకపోవటం. రెండో సంగతి, 5 ఏళ్లుగా కాపురం చేస్తున్న మంజరి గర్భవతి కాలేదు. రాజ్యం దృష్ట్యా ఈ రెండూ చెడ్డవే. జ్యోతిష్కులు మంజరి జాతకం చూసి ఆమెకు సంతాన ప్రాప్తి లేదనే చెప్పారు. మంత్రులు మంజరితో రహస్యంగా ఈ మాట చెప్పగానే తనకి ఆ సంగతి చిన్నతనంలోనే తెలుసునని, సింహాసనానికి వారసులు ఉండటం అవసరం గనుక తన భర్త మరొక భార్యను పెళ్లాడేటట్టు చూస్తానని మంజరి వాళ్లకు చెప్పింది. అయితే రాజు మంజరి సలహా వినలేదు. నేను మరొక భార్యను చేసుకుంటే మీ ఇద్దరి మధ్య సవతి పోరు ఏర్పడుతుంది. అది నేను సహించలేను. పిల్లలు లేరన్న బెంగ నాకేమీ లేదు. యోగ్యుడైన వాణ్ణి చూసి దత్తత చేసుకుంటే దేశానికి యువరాజంటూ ఏర్పడతాడు అన్నాడు రాజు. నేను నా సవతిని సొంత చెల్లెల్లాగా చూసుకుంటాను. నా మాట నమ్మండి అన్నది మంజరి. నిన్న సవతి సొంత అక్కలాగా చూసుకుంటుందని ఏమిటి నమ్మకం? నువ్వు బ్రతికి ఉండగా నేను మరొక భార్యను చేసుకోవటం కల్లా అన్నాడు రాజు. భార్యే లోకంగా రాజు కాలం గడుపుతూ ఉండటం చూసి సేనాపతికి దుర్బుద్ధి పుట్టింది. ప్రజలకు రాజుకు ఎలాంటి సంబంధమూ లేదు. ప్రజల విశ్వాసానికి పాత్రుడైన యువరాజు కూడా లేడు. ఈ పరిస్థితుల్లో తాను రాజును పడదోస్తే రాజుకు సహాయం చేసేవారు ఉండరు. అందుచేత అతను రాజుకులుగులో ఉండే పెద్ద ఉద్యోగులను మంచి చేసుకొని తన సైనికులతో రాజభవనాన్ని ముట్టడించాడు. రాజధాని అంతా రాత్రికి రాత్రే అల్లకల్లోలమయ్యింది. రాజుగారి అంగరక్షకులు నౌకర్లు హతులయ్యారు. సేనాపతికి అంతరంగికుడలే నటిస్తూ వచ్చిన ఒక ఉద్యోగి ధర్మన్న రాజు మాత్రం ప్రాణాలతో బయటపడి తన రాజ్యం అవతలి ఉన్న అరణ్యాలలోకి చేరుకున్నాడు. మంజరి ఏమైనది రాజుకు తెలియరాలేదు. ఆమె కూడా తన మిగిలిన అనుచరులతో పాటు రాజభవనంలో శత్రువుల చేత చంపబడి ఉంటుందని రాజు చాలా దుఃఖించాడు. ఆ దుఃఖం కాస్త ఉపశమించాక ఆయనకు జీవితం మీద, రాజ్యం మీద విరక్తి పుట్టింది. ఆయన అరణ్యంలోనే ఒక పర్ణశాల నిర్మించుకొని అందులో తాపసిలాగా ఉండసాగాడు. రాజు అనుకుంటున్నట్టు మంజరి సావలేదు. ఆమెకు మగవేషం వేసుకొని నిర్భయంగా అరణ్యాలలోకి వచ్చేసింది. చిన్నతనంలోనే జ్యోతిష్కులు తన జాతకం చూసి తనకు సంతాన యోగం లేదని చెప్పినప్పుడు ఆమె వివాహమే చేసుకోరాదని నిశ్చయించుకొని గుర్రపు సవారి, కత్తి యుద్ధము, వేట మొదలైన పౌరుష విద్యలు నేర్చుకున్నది. ఇప్పుడామె అరణ్యంలో కూడా మగవేషంతోనే తిరుగుతూ వేటగాడి జీవితం గడుపుతూ తన భర్త గడిపే ఆశ్రమవాసాన్ని దూరంగా ఉండి కనిపెడుతున్నది. ఆమె నివసించే కుటీరం కూడా దాపులనే ఉన్నది. తన భర్తకు ఎలాగైనా తిరిగి రాజ్యప్రాప్తి కలిగించాలనే ఉద్దేశం తప్ప ఆమె మనసులో మరొక ఆలోచన లేదు. ఇలా ఉండగా ఒకనాడు ఆమెకు ఒక విచిత్రమైన అనుభవం జరిగింది. సాయంకాలం వేళ ఆమె అరణ్యంలో ఉన్న ఒక సరస్సు సమీపాన కూర్చొని ఉండగా నీటిలో నుంచి ఒక పెద్ద పాము ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చింది. అది చాలా పెద్ద పాము కావటం చేత అలాంటి దాన్ని బ్రతికి ఉండనివ్వరాదు అనుకొని
మంజరి చప్పున ఖడ్గం దూసి దాని తల నరికింది. అలా నరకగానే దాని నోటి నుంచి ఒక పెద్ద నీలమణి పడిపోయింది. మణి పడిపోయిన మరుక్షణం పాము కళేబరం ఒక భీకరమైన రాక్షసుడి కళేబరంగా మారిపోయింది. ఆ మార్పు చూసి నిర్ఘాంతపోయిన మంజరి ఆ నీలమణి నోట పెట్టుకున్నందుచేత రాక్షసుడికి పాము రూపం వచ్చిందా అన్న అనుమానం కలిగింది. ఆమె వెంటనే ఆ మణిని తీసి సరస్సు నీటిలో కడిగి తన నోట పెట్టుకొని తాను కూడా పాములాగా మారిపోయింది. రాక్షసుడి నివాసం కొలను లోపల ఎక్కడో ఉండి ఉండాలి. అది తెలుసుకుందామని ఆమె పాము రూపంలో నీటిలో ప్రవేశించింది. మంజరి నీటి అడుగున చాలాసేపు తిరిగిన మీదట ఒక ద్వారం లాంటిది కనిపించింది. అందులో ఉన్న కంతగుండా ఆమె దూరి అవతలికి వెళ్ళింది. అవతల మెట్లు ఉన్నాయి. మెట్లెక్కి పైకి వచ్చేసరికి నీటి మట్టానికి ఎగువగా మరొక ద్వారం ఉన్నది. ఆ ద్వారంలో కూడా ఒక కంత ఉన్నది. ఈ కంతలు రాక్షసుడు ఏర్పాటు చేసుకున్నవి. మంజరి ఆ కంతలో నుంచి దూరి లోపలికి వెళ్ళింది. అక్కడ ఒక విశాలమైన గది ఉన్నది. అందులో ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఉన్నది. ఆమె పామును చూస్తూనే ఉనికిపోతూ లేచి నిలబడి భయభ్రాంతులు అయినట్టు కనబడింది. వెంటనే మంజరి తన నోటి నుంచి నీలమణిని జారవిడిచి తన మామూలు రూపం ధరించి, భయపడకమ్మా, నన్ను చూసి రాక్షసుడు అనుకుంటున్నావు. నేను ఆ రాక్షసుణ్ణి ఇంతకు ముందే చంపేశాను. నువ్వెవరు? ఎక్కడ ఎందుకు ఉన్నావు? నా వల్ల నీకేం ఉపకారం కావాలి అని బుజ్జగిస్తూ అడిగింది. నేను వజ్రగిరి రాజు కూతుర్ని. నా పేరు సౌదామిని. నన్ను నిన్ననే ఈ రాక్షసుడు ఎత్తుకువచ్చి ఇక్కడ బంధించాడు. 3 రోజుల లోపల నేను తనకు భార్య కాకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నన్నెలాగైనా మా ఇంటికి చేరిస్తే నీ దయ జన్మలో ఎప్పటికీ మరువను అన్నది ఆమె. ఇంక నీకు రాక్షసుడు భయం లేదని చెప్పాను కదా. ఈ కారాగృహం నుంచి నేనే స్వయంగా నిన్ను బయటకు చేరుస్తాను. ఆ తరువాత నువ్వు మీ తండ్రి ఇంటికి చేరే ఉపాయం మాట ఆలోచించుకోవచ్చు అన్నది మంజరి. ఆమె తిరిగి నీలమణి నోట పెట్టుకొని పాము రూపంలో బయటకు వెళ్ళి కంతలో నుంచి నీలమణిని సౌదామినికి అందించింది. దాని సహాయంతో సౌదామిని పాము రూపం ధరించి బయటకు వచ్చి మెట్ల మీద తన కోసం వేచి ఉన్న మంజరిని కలుసుకున్నది. కొలను అడుగున ఉన్న కంత నుంచి కూడా వాళ్ళిద్దరూ ఇలాగే దూరారు. ఆ తరువాత ఇద్దరూ ఈదుకుంటూ కొలను బయటికి తమ రూపాలతోనే వచ్చారు. అప్పటికి అర్ధరాత్రి దాటింది. మంజరి తిరిగి పురుష వేషం ధరించి, నిన్నిప్పుడు ఒక మహానీయుడి ఆశ్రమం దాకా తీసుకుపోతాను. నా సంగతి నువ్వాయనకు ఏ విధంగానూ చెప్పకూడదు. నిన్ను నీ పుట్టింటికి చేర్చమని, మిగతా సంగతులు ఏవి అడగవద్దని ఆయనను కోరు. మనం మళ్ళీ త్వరలోనే కలుసుకుంటాము అని సౌదామినికి చెప్పింది. తరువాత ఇద్దరూ రాజుండే పర్ణశాల దాకా నడిచి వెళ్లారు. అక్కడ మంజరి సౌదామిని వద్ద సెలవు తీసుకొని తన కుటీరానికి వెళ్ళిపోయింది. సౌదామిని తలుపు తట్టగానే రాజు లేచి వచ్చి తలుపు తెరిచాడు. ఎవరో ఎరగని అమ్మాయిని చూసి ఆశ్చర్యపడి, ఏం కావాలి అని అన్నాడు. అలాంటి చోట ఆశ్రమవాసం చేసేవాడు వృద్ధుడై ఉంటాడు అనుకున్న సౌదామిని అతను యువకుడు కావటం చేత చూసి సిగ్గుపడుతూ తల వంచుకొని, నేను వజ్రగిరి రాజకుమార్తెను. దయచేసి నన్ను మా తండ్రి ఇంట దిగబెట్టగలరా అని అడిగింది. రాజు ఆమెను ఎలాంటి ప్రశ్న అడగలేదు. చివరికామె పేరు తెలుసుకునేందుకైనా ప్రయత్నించలేదు. అతను అప్పటికప్పుడే ప్రయాణానికి సిద్ధమై తన గుర్రం మీదనే ఆమెను కూడా ఎక్కించుకొని మర్నాడు జాము పొద్దెక్కేసరికల్లా వజ్రగిరి చేరుకున్నాడు. వజ్రగిరి రాజు తన కుమార్తె తిరిగి దొరికినందుకు పరమానందం చెందాడు. ఆయన వర్ధమానుడి పేరు వినగానే, మిమ్మల్ని మీ సేనాధిపతి మోసగించాడని విన్నాను. మీరు అరణ్యంలో ఆశ్రమవాసం చేసుకుంటున్నట్టు అమ్మాయి చెప్పింది. మీకంత దురవస్థ దేనికి? మాబోటి వాళ్ళం తోడు వచ్చి మీ రాజ్యం మీకు ఇప్పించలేకపోయామా అని అన్నాడు. వర్ధమానుడు నిస్పృహగా, నేనా రాజ్యం గురించి ఏనాడూ పట్టించుకోలేదు. నా ప్రజలకు కూడా నాతో పని లేదు. ప్రజల సమ్మతి లేకుండా సేనాపతి నాకలా ద్రోహం చేసి ఉండడు. నాకు ప్రాణం కన్నా ఎక్కువైన నా భార్య చనిపోయింది. నాకిప్పుడు ప్రపంచంలో కొరదగినది ఏమీ లేదు అని అన్నాడు. మీకు ప్రపంచంలో ఎవరూ లేరనుకోవటం పొరపాటు.
మా సౌదామినిని మిమ్మల్ని ఆశ్రయించమని ఒక వ్యక్తి చెప్పినట్టు విన్నాను. ఆ వ్యక్తికి మీ పైన ఎంతో భక్తి అని మా అమ్మాయి చెబుతున్నది. ఆ మాటకు వస్తే మా సౌదామిని మిమ్మల్ని ఎంతో ఆదరంతో చూస్తున్నది. తానే మీ సహాయం కోరిన తడువుగా ఒక్క ప్రశ్నైనా వెయ్యకుండా బయలుదేరి వచ్చారట. అలాంటి వాళ్ళు ప్రపంచంలో నిజంగా ఉండరు. నిండా పాతికేళ్లైనా లేని మీకు వైరాగ్యం ఏమీ ఉచితంగా లేదు. జరిగినదేదో జరిగింది. మీరు మా సౌదామినిని పెళ్లాడి మా చిన్న రాజ్యాన్ని ఏలుకోండి. మీరు చేసిన మేలుకు ఇదే నేను చెయ్యగల ప్రత్యుపకారం అన్నాడు వజ్రగిరిరాజు. వజ్రగిరిరాజు ఔదార్యంతో వర్ధమానుడి మనసు కాస్త మెత్తబడింది. అతను కొంతకాలం వ్యవధి అడిగి చివరకు సౌదామినిని చూపే ప్రేమకు లొంగిపోయి ఆమెను పెళ్లాడాడు. అక్కడ అరణ్యంలో మంజరి తన భర్త సౌదామినితో సహా గుర్రమెక్కి బయలుదేరేదాకా మాటుదాగి ఉన్నది. ఆ తరువాత తాను కూడా తన దేశానికి తిరిగి వెళ్ళింది. ఆమె నీలమణి సహాయంతో రాత్రిపూట సంచరిస్తూ నగరంలోని పరిస్థితులు అంతా తెలుసుకున్నది. సేనాధిపతి ప్రజలను ఉద్ధరించటానికి రాజైన వాడు కాదు. అందుచేత రాజ వైభవాలలో ఓలలలాడుతూ ప్రజలను పీడిస్తూ అడ్డమైన అత్యాచారాలు చేస్తున్నాడు. ఇది తెలిసాక మంజరి మంత్రి వద్దకు ఇతర ఉన్నతోద్యోగుల వద్దకు వెళ్ళి తాను ఫలానా అని తెలుసుకొని తన భర్త వజ్రగిరిలో ఉన్నట్టు చెప్పింది. వెంటనే మంత్రి వజ్రగిరికి ఒక దూతను పంపి వర్ధమానుడు కొద్ది సేనతో రహస్యంగా అర్ధరాత్రి వేళ వచ్చి రాజమందిరాన్ని ప్రవేశించే ఏర్పాట్లు చేశాడు. వర్ధమానుడు కొంతమంది అనుచరులతో బయలుదేరి తన రాజధాని నగరం చేరాడు. ఒకనాటి అపరాత్రి సేనాధిపతి అతని ముఖ్యానుచరులు తాగి తందనాలు ఆడే సమయంలో సైనికులు వాళ్లను చుట్టుముట్టి కారాగృహంలో ఉంచారు. మర్నాడు వర్ధమానుడు రాజసభకు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. సభికులు మొదట నిర్ఘాంతపోయి తర్వాత ఎంతో సంతోషించారు. రాజద్రోహుల విచారణ జరిగింది. అందరికీ ఉరిశిక్ష పడింది. నగరవాసులు 3 రోజుల పాటు ఉత్సవం చేసుకున్నారు. తమ రాజుగారు మరొక భార్యను చేసుకున్నాడని, ఆమె గర్భవతిగా ఉన్నదని తెలిసి ప్రజలు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అటు తర్వాత వర్ధమానుడు ప్రజా పరిపాలనలో ఆసక్తి చూపుతూ 2 భార్యలతోనూ కాపురం చేస్తూ కాలక్రమాన 2 దేశాలకు రాజై చాలా కాలం సుఖంగా జీవించాడు.